నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. సంక్రాంతి సంబరాలను కూటమి నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చారన్న పోతిన మహేష్. పందాలను నిర్వహించిన ఎమ్మెల్యేలను పవన్ ఎందుకు సస్పెండ్ చేయలేదని సూటి ప్రశ్న. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. నెల్లూరు నవాబ్పేటలో వైభవంగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి తెప్పోత్సవం. తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందని తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం, అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటే చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలా మంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజుల మారుగా మడకలు దున్నే పని లేదు. అందుకని నేను అంటున్నా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని, తెలుగుగా బతికేది నేర్చుకోండి, ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను. ఇప్పుడు ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా బలవంతం చేస్తానంటే ఏది సాధ్యం కాదు. ముందు స్ఫూర్తి, ముందు ఒక్కొక్కరి స్పిరిట్ తెద్దాం, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి. వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారండి. గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ ప్రొవైడింగ్. రేపు ఎంతమంది వస్తారో అందరినీ రమ్మంటున్నాను నేను. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు
వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో వన్ ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేయాలి. కొంతమంది కనిపిస్తా ఎందుకు చేస్తూ ఉంటారు, కొంతమంది అంటారు ఇట్లా మాట్లాడుతూ అంటారు. కాదు, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ నుంచి వచ్చాము సార్, మీకోసం వచ్చాము, ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, హ్యాపీనెస్. ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తున్నాను. ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు 25 కేజీలు బియ్యం 5 మంది ఉంటే ఇచ్చేవాళ్ళం, 5 కంటే ఎక్కువ ఉంటే తగ్గించేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు ప్రమోట్ ఎవ్రీథింగ్ జనాభాను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలను కూటమి ప్రభుత్వం దోచుకుందని వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శించారు. సరదాగా జరిగే సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకెళ్లారన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కోడి పందాల బరులను ఏర్పాటు చేశారని, పందాల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారని దుయ్యబట్టారు. జూదం అధికారికమే అనే విధంగా సంక్రాంతి సంబరాలను ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చేశారని, రికార్డింగ్ డాన్సులు కూడా చేయించారని మండిపడ్డారు. తాగు, తిను, ఊగు అనే విధంగా సంక్రాంతిని కూటమి ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు. సంక్రాంతి పండగ ఒక సరదా, అట్లాంటి సరదాగా చేసుకునేటువంటి పండగని, ప్రకృతిని గౌరవించేటువంటి పండగని, కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా చేసుకునే పండగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండగని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో 1-2 చోట్ల జరుగుతుంది అనుకుంటున్నారు. ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం బరులు ఏర్పాటు చేశారు, కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు, పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఈసారి అతిశయోక్తి కాదు. ఇలా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దోచుకున్నారు ఇష్టానుసారం. ఈ బరులు ఏర్పాటు చేసి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి తెరతీసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి బరిల్లో ఎవరన్నా చూడాలంటే కూడా టికెట్లు కొట్టి ఈసారి ఎంట్రన్స్ ఫీజు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు కూటమి నాయకుల చేతులు మారాయి. క్యాసినో శిబిరాలు వెలిశాయి, మద్యం ఏరులై పారింది, రికార్డు డాన్సులు విచ్చలు విడిగా వేశారు. ఈ చిందులతో సంక్రాంతి ముసుగులో రాష్ట్రాన్ని అసభ్యంగా తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిదే. మీరు ఎక్కడైనా సరే ఇంతవరకు రాష్ట్రంలో పెరిగిపోయిన ధరల గురించి మాట్లాడారా? ఇష్టానుసారం పన్నులేయడం, ఛార్జీలు బాదడం, వీటి మీద కదా దృష్టి సారించారు. ఇప్పుడు అదనంగా కొత్తది పండగ ముసుగులో ప్రజల దగ్గర నుంచి దోపిడీ. విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఫైన్లు ఇష్టానుసారం వేస్తానన్నారు, పెనాల్టీలు వేస్తా ఉన్నారు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. వీటి మీద 40 years అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఏ రోజైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కసారి మీరు బటన్ నొక్కారా? మీకు చేత కావట్లా 8 నెలల నుంచి. ప్రతిదానికి ఇంతకుముందు నవ్వడం, ఎకిల్ చేష్టలు చేయడం. ఇంతవరకు మీరు అనుభవం ఉందని చెప్తున్నారు కదా పాలనలో చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక్కసారి కూడా
మీరు బటన్ ఎందుకు లేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు పంపించలేకపోయారు? మీరు చేసిన నిర్వాహకం వల్లే కదా రాష్ట్రంలో పేద సామాన్య వర్గాల ప్రజలందరూ కూడా పండక్కి దూరం అయ్యారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలో కప్పలిపోతున్నాను, నన్ను తీసి ఈ ఆలయ నిర్మాణం కొట్టు లక్షణాల నన్ను కోస్తూ ధరించమంటే మీరు అగత్యం వెళ్తే వారికి ఎక్కడ కనబడి ఉంది. వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఒకరోజు ఒక బ్రాహ్మణ యొక్క కల్లో కనబడి నన్ను దర్శించబట్టే కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల, కలికలమషం వల్ల స్నాన సంధ్యాలు నెల్లూరు నగరంలోని నవాబుపేటలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. బాణాసంచా కాంతుల్లో విద్యుత్ దీపాలంకరణలతో ఆ ప్రాంతమంతా వెలిగిపోయింది. తెప్పోత్సవాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కనుమ రోజు నెల్లూరులో ఈ తెప్పోత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షల మంది నెల్లూరు సిటీ నుంచే కాకుండా పక్కనున్న కాన్స్టిట్యున్సీస్ నుంచి కూడా యాక్చువల్గా ఇక్కడికి లక్షల్లో భక్తులు వస్తుంటారు. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆనందంగా ఉంది. దానికి కారణం 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో తెప్పోత్సవం అంటే బుడదలో జరిగేది, మొత్తం బుడదమయంగా ఉండేది. అటువంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు దీన్ని డెవలప్ చేస్తామంటే వెంటనే దానికి ఎస్టిమేషన్స్ ఏమని చెప్పాను. చాలా చక్కగా మున్సిపల్ కార్పొరేషను అక్కడ ఘాటు కట్టింది. చాలా చక్కగా తెప్పోత్సవం జరుగుతుంది. అయితే గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఘాటులో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. జనరల్గా ఎక్కడైనా ఒక డెవలప్ చేస్తే ఎవ్రీ ఇయర్ కొంత డెవలప్ చేయాలి. నేను యాక్చువల్గా నిన్నొచ్చి దీన్ని అధికారులతో పరిశీలించాను. ఫర్దర్గా ఏమైనా డెవలప్ చేశారంటే ఎటువంటి డెవలప్ చేయలేదు. అందుకని అధికారులకి ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్పాను, నెక్స్ట్ తెప్పోత్సవానికి ఇక్కడ ఏం డెవలప్ చేయొచ్చో మీరు చేస్తే దాన్ని ఎస్టిమేషన్ చేయిస్తానని చెప్పాను. ఈ విధంగా ఈ తెప్పోత్సవానికి లక్షల మంది భక్తులు వస్తున్నారు. దానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, పోలీసు వాళ్ళందరూ అన్ని రకాలుగా యాక్చువల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నెల్లూరులో ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా వాటికి చేయాల్సిన డెవలప్మెంట్స్ అని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తూ
అంతేకాకుండా 2014-19లో మేమేదైతే డెవలప్ చేసామో అవన్నీ గత 5 సంవత్సరాలు వదిలేశారో అవన్నీ కూడా కంప్లీట్గా చేస్తామని నెల్లూరు ప్రజలకి సవినయంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడి కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.